ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు పట్టింపు లేని తనంతోనే వరదలతో అతలాకుతల పరిస్థితులు నెలకొన్నాయని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు, చెక్ డ్యాంల డిజైనింగ్లతో ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించాయన్నారు. మహారాష్ట్ర, ఒడిశాలోని నేతల కోసం హెలికాప్టర్లు పంపించే కేసీఆర్ కు విపత్తులో ఉన్న రాష్ట్ర ప్రజలను కాపాడలేకపోయారన్నారు. పరమైనటువంటి అవసరాల కోసం ఎక్కడ వాళ్ళు అక్కడ చిన్న రిప్రజెంటేషన్ తీసుకొని వస్తే దానికి చెక్ డ్యామ్ కట్టేస్తున్నాం అని చెప్పేసి డబ్బులు శాంక్షన్ చేసి రాజకీయ నాయకుల అవసరాల కోసం కట్టేసి వదిలేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అవసరాల కోసం కట్టినటువంటి చెక్ డ్యామ్స్ ఇంజనీరింగ్ వ్యవస్థ యొక్క ప్రణాళికతో కాకుండా కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం లేకపోతే ఆర్థిక పరమైన అవసరాల కోసం రిప్రజెంటేషన్ తీసుకొని రావటం, వీళ్ళు కట్టడం వదిలేయటం వల్ల ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మీ రాజకీయ అవసరాల కోసం అయితే అటు మహారాష్ట్రకో లేకపోతే ఒరిస్సాకో లేకపోతే కర్ణాటకకో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు పంపించి నాయకులు పిలిపించుకొని ప్రగతి భవన్ లో కండవలు కప్పుతారు. అరే ఇక్కడ తెలంగాణలో ప్రజలు నీళ్లలో మునిగి కొట్టుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళ కోసం ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్ పంపిద్దాం లేకపోతే ఇంకెవరైనా పంపిద్దాం అంటే వాటికి మాత్రం స్పందించు. ఇవాళ పాలన మొత్తాన్ని గాలికి వదిలేశారు. మీరు వ్యవస్థలన్నీ కూడా ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం వాడుకునేటువంటి పరిస్థితి తీసుకురావడం వల్ల మొత్తం అడ్మినిస్ట్రేషన్ ప్యారలైజ్ అయిపోయి ఈ రోజు ఎంతమంది చనిపోయే ప్రమాదం ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. గత సంవత్సరం భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురైనటువంటి